నల్గొండ ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి హరిచందన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సపరేట్ గా ఓ హాల్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 7 హాల్స్ లో కౌంటింగ్ జరగనుందన్నారు. మొత్తం 14 టేబుల్స్ చొప్పున 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది అంటున్న కలెక్టర్ హరిచందన్ దాసరితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ పార్లమెంట్ సంబంధించి దుప్పలపల్లి సెంట్రల్ వేర్ గోదాంలో, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సంబంధించి అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధికి సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన్ దాసరి ఉన్నారు. మేడం చెప్పండి, రేపు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తొలి ఫలితం ఎప్పుడు రాబోతుంది, తుది ఫలితం ఎప్పుడు రాబోతుంది? కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయండి. వీఆర్ సెట్ ఫర్ కౌంటింగ్ అండ్ మన జిల్లాకి వచ్చేసి 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో కౌంటింగ్ చేయబడుతుంది. ఈచ్ హాల్లో 3 సూర్యాపేట నుంచి 4 నల్గొండ నుంచి ఉన్నాయి కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్. వీటన్నిటికీ ఇక్కడ చేయబడుతుంది. ఇంకొక 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ యాదాద్రి దగ్గర కౌంటింగ్ ఉంటుంది. సో అన్నీ రెడీగా ఉన్నాయి. అగ్రికల్చర్ కూడా ఉన్న దుప్పల్పల్లి దగ్గర ఉన్న ఏరియాలో ఒకే చోట ఆల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఏఆర్ఓ ఉంటారు. వారు ఆ కౌంటింగ్ హాల్లో సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఈచ్ కౌంటింగ్ 14 కౌంటింగ్ టేబుల్స్ ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఉన్నాయి. ఇది కాక ఒక అడిషనల్ రూమ్ పోస్టల్ బ్యాలెట్ కోసం పెట్టడం జరిగింది. అది 6వ టేబుల్ దగ్గర జరుగుతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గా నిర్వహించే అవకాశం ఉంటుందా? మొత్తం ఎంతమంది స్టాఫ్ ఎన్నికల విధుల్లో కౌంటింగ్ విధుల్లో పాల్గొనబోతున్నారు? కౌంటింగ్ అరౌండ్ 2200 స్టాఫ్ పాల్గొంటారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ కి సెపరేట్ టీమ్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ మనకి నియర్లీ 19,000 రావడం జరిగింది. ఈటీపీబీఎస్ కూడా వస్తుంది కాబట్టి అరౌండ్ 20,000 పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. అండ్ ఏజెంట్స్ అందరికీ కూడా సెపరేట్ ఎంక్లోజర్స్ ఉంటాయి. వారు వేరే విధంగా వస్తారు. ఈవీఎంస్ వేరే దారిలో వస్తాయి. సో ఎక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంస్ రావడానికి ఇబ్బంది లేదు. మేబీ 15 to 16 రౌండ్స్ యావరేజ్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటాయి. సో ఆ రౌండ్ వైజ్ టాలీ అనేది మీకు అందరికీ కూడా టైం టు టైం తెలియజేయబడుతుంది. అంటే కౌంటింగ్ ప్రక్రియ ఎన్ని గంటలకు మొదలు కాబోతుంది? తొలి ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్ ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్జాక్ట్లీ 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ టేకప్ చేయబడుతుంది. దాని తర్వాత ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న దగ్గర ఫాస్ట్గా అవ్వచ్చు. లైక్ మిర్యాలగూడ 254 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా దేవరకొండ 328 ఎక్కువ హైయెస్ట్ ఉన్నాయి. సో వీటి రెండింటి మధ్యలో ఫస్ట్ అరౌండ్ 2 o'clock నుంచి ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్ క్లోజ్ చేయబడుతుంది. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల మరుసటి రోజే మళ్ళీ ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఎట్లా సిబ్బందిని ఎట్లా వినియోగించుకోబోతున్నారు? ఎట్లా డబుల్ షిఫ్ట్స్ వేసామండి ఈ సిబ్బందికి. సో వాళ్ళు అరౌండ్ 8 to 12 hours పనిచేస్తారు. సీనియర్ ఆఫీసర్స్కి 12 hours అండ్ కౌంటింగ్ స్టాఫ్కి 8 hour షిఫ్ట్స్ వేయడం జరిగింది. సో వాళ్ళు కౌంటింగ్ స్టాఫ్ 3 shiftsలో పనిచేస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్కి వేరే టీమ్స్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్కి కౌంటింగ్ వాడుతున్నామో వారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాడట్లేదు. రేపటి జరగబోయేటటువంటి నల్గొండ, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించితో పాటు అదేవిధంగా మరుసటి రోజు నల్గొండలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరిచందన్ దాసరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి.